దేశంలో పెద్ద పరిశ్రమలు సకాలంలో పన్నులు చెల్లిస్తే తద్వారా దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఏపీ సిజిఎస్టీ ఆడిట్ కమిషన్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఇక తిరుపతి అమరావతి నగర్లోని ఆడిట్ కమిషనరేట్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. దేశంలో పన్ను చెల్లించే వారి సంఖ్య 70 లక్షల నుంచి 1,40,00,000కు పెరగడం ద్వారా ఆర్థికాభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. ఒక దేశం ఒక పన్ను విధానం సరళీకృత పన్ను చెల్లింపులతో వ్యాపారస్తులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆనంద్ కుమార్ తెలిపారు. ఆడిట్ కమిషనరేట్ ప్రస్తుతానికి హెడ్ క్వార్టర్స్ అయితే విశాఖపట్నం, జ్యూరిడిక్షన్ వచ్చేసి విశాఖపట్నం కమిషనరేట్, జిఎస్టీ కమిషనరేట్ అంటే శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకును, అలానే గుంటూరు జిఎస్టీ కమిషనరేట్ వెస్ట్ గోదావరి నుంచి నెల్లూరు వరకును జ్యూరిడిక్షన్, అలానే తిరుపతి జిఎస్టీ కమిషనరేట్ ఇప్పుడు బిల్డింగ్లోనే ఉన్నాం మనం. మొత్తం అన్డివైడెడ్ డిస్ట్రిక్ట్స్ రాయలసీమ జ్యూరిడిక్షన్ ఉంది. అంటే ట్యాక్స్ పేయర్స్ జిఎస్టీ పన్ను కట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఈ 3 కమిషనరేట్స్లో రిజిస్టర్ అయి ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన 3 కమిషనరేట్స్లో మన భారత ఆర్థిక వ్యవస్థ 2014లో 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 5వ స్థానంలోకి వచ్చాం. నా మన ప్రధానమంత్రి గారు మనకు చాలా సందర్భాల్లో సందేశం ఇస్తున్నారు, ఆ విధంగా కృషి చేస్తున్నారు. మన భారత ఆర్థిక వ్యవస్థని 3వ స్థానంలో తీసుకువెళ్ళాలని బై 2029. 3వ స్థానంలోకి వెళ్ళాలంటే ఈ జిఎస్టీ చట్టం అనేది ఆయుపట్టు చాలా కీలకం. ఎందుకంటే ఈ ఏదైతే మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామో అవి ప్రపంచ మార్కెట్ నుంచి వచ్చే వస్తువులతో కూడా కంపీట్ చేయగల స్థితిలో ఉంటే అదే వోకల్ ఫర్ లోకల్, అదే మేక్ ఇన్ ఇండియా.